డీటెయిల్స్ చూద్దాం. వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కస్టమర్లు ధర్నాకు దిగారు. రోడ్ నెంబర్ 12లో కస్టమర్లు తమకు ఫ్లాట్స్ సరైన సమయంలో ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. 2 సంవత్సరాలుగా తమ ఫ్లాట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని అడగడానికి వెళితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. వాసవి గ్రూప్ పై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని, 2 నెలల్లో తమకు అందిస్తామని హామీ ఇచ్చారని కస్టమర్లు తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నెరవేరుస్తామని చెప్పి వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ పెద్ద మోసానికి తెరలేపింది. అమాయకులకు యొక్క ఫ్రీలాన్స్ కావచ్చు, వివిధ రూపాలుగా యొక్క బిల్డింగ్లు చూపించి వారి వద్ద నుంచి కూడా పూర్తిగా డబ్బులు కలెక్ట్ చేసి వారిని పూర్తిగా మోసం కూడా పాల్చేసింది. అంతేకాకుండా ఈ యొక్క తమకు సంబంధించిన ఫ్లాట్ ఇస్తానని చెప్పి కూడా కొన్ని సంవత్సరాలు గడిచిన వారికి ఇవ్వకపోవడంతో బాధితులు ఇక్కడ వాసవికి సంబంధించిన బంజారాయిల్స్ ఆఫీస్ కూడా వచ్చారు. అయితే వారిని మాత్రము బలవంతంగా ఆఫీస్లో పెట్టి మరి బయట లాక్ వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే లోపల నుంచి వారు బయటికి వద్దామన్నా కూడా ఇక్కడ లాక్ కూడా వేశారు. ఇక్కడ సిస్టమ్ సంబంధించిన లాక్ కూడా వేశారు. వారిని మాత్రం ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా పూర్తిగా వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇటు బౌన్సర్లు కావచ్చు, ఇతర సంబంధించిన సిబ్బంది పూర్తిగా లోపల బంధించారు. వారు మాత్రం బయటికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం, పోలీసులు కూడా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా పోలీసులు కూడా లోపలికి అలో చేయడం లేదు. ఇదంతా కూడా వాసవికి సంబంధించి కోట్లాది రూపాయలు వసూలు చేసి పూర్తిగా అమాయక ప్రజలను కూడా మోసం చేసింది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు యొక్క వాసవికి సంబంధించిన కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నా కూడా వాసవికి సంబంధించిన చైర్మన్ కావచ్చు, ఇతర సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క దీనిపైన సమాధానం కూడా చెప్పడం లేదు. పూర్తిగా కేవలం డబ్బులు వసూలు చేయడమే తప్ప పేద ప్రజలకు సంబంధించిన సొంత ఇంటి కలను మాత్రము నెరవేర్చడంలో వాసవి మాత్రము విఫలమైంది. ఇప్పటికైనా వారికి సంబంధించిన డబ్బులను తమకు ఇవ్వాలని చెప్పి కూడా వాసవి సంబంధించిన కార్యాలయంకి రావడంతో వారందరినీ కూడా లోపల వేసి బయట లాక్ వేసిన పరిస్థితులు చూస్తున్నాము. ఇప్పటికైనా వారిని బయటికి వస్తే వారికి సంబంధించిన బాధను మీడియాతో మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం వాసవికి సంబంధించిన వారు ఎవరు కూడా వారిని బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా తమకు న్యాయం కావాలని చెప్పి కూడా ప్రధానంగా రోడ్ నంబర్ 12లోని యొక్క ప్రధాన కార్యాలయంలో కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం బౌన్సర్లను పెట్టి దీనికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా మనం చూసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే మాత్రము తమకు న్యాయం జరిగితేనే ఇక్కడి నుంచి వెళ్తామంటున్నారు. లేకపోతే తాము ఇక్కడనే బయట ఇస్తాము, తమ ప్రాణాలైపోయినా సరే తమకు న్యాయం కావాలని చెప్పి కూడా వారు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన వాసవికి సంబంధించిన చైర్మన్ వెంటనే స్పందించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కస్టమర్లు ధర్నాకు దిగారు. రోడ్ నెంబర్ 12లో కస్టమర్లు తమకు ఫ్లాట్స్ సరైన సమయంలో ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. 2 సంవత్సరాలుగా తమ ఫ్లాట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడగడానికి వెళితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. వాసవి గ్రూప్ పై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని, 2 నెలల్లో తమకు అందిస్తామని హామీ ఇచ్చారని కస్టమర్లు తమ బాధను చెప్పుకుంటున్నారు. అట్లా అది లోగో చూపించేస్తే చాలు. నీకేమి చెయ్యి రాదు. देखो मेरा नौकरी ऐसा मत कीजिए इसको నాకు ఎన్నిటికి వచ్చింది. మేము ఎప్పుడో తీసుకున్న 2024కి హ్యాండ్ బ్యాగ్ చేస్తామన్నారండి. ఇప్పుడు వరకు హ్యాండ్ బ్యాగ్ చేయలేదు. ఎన్నిసార్లు ఇప్పుడు 3 సార్లు తిరిగాం. ఇవాళ మళ్ళీ అసలు ఏంటి అసలు కనుక్కుందామని వచ్చాం. అసలు చేస్తారా లేదా? ఎందుకంటే ఎంత కట్టిర్రు మీరు? ఎంత కట్టిర్రు? ఎంత సేఫ్టీ? అదే ఎంత సేఫ్టీ ఎంత కట్టిర్రు మీరు? చాలా ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి లోపల. ఇప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది. మీకు కూడా ఇప్పుడు అది 2 BHK అండి. ఎంత కట్టామంటే ఇంకా 80% కట్టాము. మేము కొనుగోలు చేసింది 2022 హఫీజ్ పేట్, ఆగస్ట్ లాస్ట్ ఇయర్.